బ్రెడ్ హల్వా. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. బ్రెడ్ హల్వా అందరూ చేస్తారు. నువ్వు చేసేది ఏంటి అంటారా? కొంచెం యూనిక్‌గా చేస్తానండి. ఆయిల్ యూజ్ చేయను, ఘీ యూజ్ చేయను, రస్క్ యూజ్ చేయను. బ్రెడ్ తోటే సింపుల్‌గా, ఈజీగా బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా 4 బ్లడ్ స్లైసెస్‌ని తీసుకొని డైస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న డైస్‌ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ ఫ్రై చేయాలంటే ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటాం. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తాం కదండీ! ఇప్పుడు మనమైతే డీప్ ఫ్రై చేయట్లేదు. దీంట్లో మనం ఘీ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి డీప్ ఫ్రై చేయకుండా దోస పెనం ఉంటుంది కదా! ఆ దోస పెనం పెట్టుకొని దాని మీద ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని పెట్టుకొని నీట్‌గా రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్‌ని మనం పెనం మీద యాడ్ చేసేటప్పుడు పెనం ఎక్కువ హీట్‌గా ఉండకూడదండి. అట్లా ఉంటే వెంటనే అవి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తాయి. లోపల పచ్చిగా ఉండిపోతుందండి. మనకంత టేస్టీగా అనిపించదనమాట. సో, దీనికోసం ఏం చేయాలంటే పెనం హీట్ తక్కువగా ఉండాలి. అండ్ స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం లేట్ ప్రాసెస్ అయినా సరే చాలా టేస్టీగా ప్రిపేర్ అవ్వాలంటే ఇట్లాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక్క టీ స్పూను ఘీ యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవడం కోసం. ఇంకా నేను తర్వాత ఎక్కడ ఘీ యూజ్ చేయలేదండి. ఇప్పుడు ఈ ప్యాన్‌ని మనం ఈ జీడిపప్పు, కిస్మిస్‌ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్యాన్‌లో ఉన్న ఘీ అంతా తీసేసి ప్యాన్‌ని నీట్‌గా వాష్ చేసి ఇందులోకి నేనైతే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇలా కిస్మిస్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్యాన్‌లోకి ఇప్పుడు మనం షుగర్ సిరప్ అండి. షుగర్ సిరప్ మెజర్‌మెంట్ వచ్చేసి 1 కప్ షుగర్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్. మామూలుగా మనం గులాబ్ జామున్‌కి ఎట్లాగైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలాగేనండి. 1 కప్పు షుగర్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా సేమ్ కన్సిస్టెన్సీ అండి. మన గులాబ్ జామున్ సిరప్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి బబుల్స్‌గా వస్తదండి. అప్పటి వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకొని తిప్పుకుంటూ ఇట్లా మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం మన వేళ్ళతో తాకితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అట్లా ఊరికే మనకి టచ్ అయితే చాలండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని వేసేసుకోవాలి. వేసేసుకొని అట్లా ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేస్తే షుగర్ సిరప్ అనేవి బ్రెడ్ స్లైసెస్ లాగేస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం పా పాలను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ బై మిస్టేక్ నాకైతే మీగడ పడిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది బాగా. యాక్చువల్‌గా అయితే మీగడ వేయకూడదు. బై మిస్టేక్ పడిపోయిందనమాట. సో, ఇట్లా పాలు కూడా వేసిన తర్వాత పాలంతా ఎగిరిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్‌కి ఇట్లా మనం రెండో వైపు తిప్పుకోవాలండి. స్లైసెస్ అన్నిటిని చక్కగా ఒక్కొక్కటి తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ బ్రెడ్ హల్వా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత తింటే ఈ బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నార్మల్ బ్రెడ్ హల్వా తిన్నట్టే అనిపిస్తుంది. మీరు ఘీ వేస్తే మీకు కొంచెం ఎవిటి కొట్టినట్టు అనిపిస్తుంది కదండీ! దీనికైతే అట్లా ఇంకా మీకు అనిపించదు. 1కి 2 కప్పులు మీరే తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరిచ్చే లైక్, షేర్ అండ్ కామెంట్ నా ఛానల్‌ని ఇంకొంచెం బూస్టప్ చేస్తుంది. థ్యాంక్ యూ.